మౌనం అంగీకారం అంటారు, కానీ మౌనం ప్రతిసారి అంగీకారం కాదండి. కొంతమంది మౌనంగా ఉంటారు. ఏమిటో పిచ్చిది, ఎప్పుడూ మాట్లాడదు, ఎక్కడికి రాదు, ఏమిటి చేయదు అంటారు. కానీ లోపల వాళ్ళు ఏదో మదిస్తూ ఉంటారు. మదించడం మంచికైతే పర్వాలేదండి, కానీ అది ఏదో చెడు కనుకోండి. ఒక ఇంట్లో కోసమైతే ఇంట్లో వాళ్ళు అయిపోయాయి, వీధిలో వాళ్ళ కోసమైతే వీధిలో వాళ్ళు అయిపోయాయి. సర్లేండి, అలాంటి వాళ్ళు ఎక్కడ చూసినా ఉండే ఉన్నారు. సరే, ఇప్పుడు మంచి ఒక గొప్ప విద్యార్థి కోసం మనం తెలుసుకుందాం. విద్యార్థి మౌనంగా ఉన్నాడంటే వాడు లోపల ఏదో చింతన చేస్తూ ఉన్నాడు. అంటే తను సాధించవలసిన దానికోసం తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఏ ఇతర వ్యక్తుల కోసం గాని, ఇతర వస్తువుల కోసం గాని తను ఎప్పుడూ పట్టించుకోడు. తను ఎలా ఉన్నాడు, జుట్టు ఎలా ఉంది, తిండి ఎలా ఉంది అనేది దేని ఆకలి కోసం కూడా మర్చిపోతూ ఆ విద్యార్థి శ్రమిస్తూనే ఉంటాడు. అలాంటి వాళ్ళు లోపల మందర పర్వతాన్ని రాక్షసులు ఇక దేవతలు మదించినట్టు మదిస్తూనే ఉంటారు. అలా మదించినప్పుడు మొదటగా వచ్చేదేమిటి? హాలాహలం. ఈ పిల్లవాడికి హాలాహలం ఎవరో తెలుసా? మనందరమే హాలాహలం. అయితే ఎలా అంటే, ఏమిట్రా ఏం చేస్తున్నావు, ఇంకా షెటిల్ అవ్వలేదా అని చెప్పి మనం వాడిని తినేస్తూ ఉంటాము. అలాంటి హాలాహలాలన్నిటినీ కూడా వాడు భగవంతుడికి, పరమేశ్వరుడికి వదిలేసి ఆ తుదకు వచ్చిన అమృతంతో ఆడు తృప్తి పడతారు. ఇలా ఉంటాది మౌనం ఎప్పుడూ కూడా. ఇక పురుషులు, మహానుభావులు రామనామస్మరణ చేస్తూ ఆ భగవంతుణ్ణి లోపల మధిస్తూ అమృతాన్ని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ భీష్మ పితామహులు ఈ శ్లోకం 4-5 శ్లోకాల్లో ఇలా చెప్పారు. స్వయం భూషంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాధినిధనో ధాత విధాత ధాతురుత్తమః. అంటే స్వయంభూ, ఒక చెట్టు నాటాలి అంటే ఒక విత్తనం కావాలి. ఆ విత్తనం పండులో నుంచి, ఆ పండు ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ చెట్టులోంచి. అంటే ఒక చెట్టుకి ఆధారం మరొక చెట్టు యొక్క విత్తనం. కానీ ఇక్కడ స్వయంభూ, భగవంతుడికి తల్లి తండ్రి ఎవరూ లేరు, ఆయనకి ఆధారమే లేదు, తానంతలు తాను స్వయంగా పుట్టినవాడు స్వయంభూ. శంభు అంటే శుభములను ప్రసాదించేవాడు ఆ శంభుడు. ఆదిత్య భాస్కరుడు, సూర్యుడు, సూర్యమండలం కూడా భగవంతుడే. సూర్య మధ్య భాగంలోని బంగారు వర్ణంలో ప్రకాశించేవాడు ఆ భగవంతుడు. అందుకనే ప్రతిరోజు మనం ఆదిత్య హృదయం చదువుకోవాలి, లేకపోతే గుక్కడి మంచినీళ్ళైనా సరే, ఒక గ్లాసుడు మంచినీళ్ళైనా సరే భగవంతుడికి అగ్ని సమర్పించాలి అని మనకి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. పుష్కరాక్ష, తామర పువ్వులు వంటి నేత్రములు కలవాడు. మహాస్వన, గొప్ప ధ్వని కలవాడు. అనాధి నిధన, జనన మరణ రహితుడు, అంటే ఆయనకి జననము మరణము లేదు. మనందరము పుట్టటము చావటము, కానీ ఎందుకొచ్చామో తెలీదు. ధాత, విశ్వమును మోయువాడు విశ్వేశ్వరుడు. విధాత, జీవులకు కర్మఫలాలు ఇచ్చేవాడు. అందుకే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తూ ఉంటాడు, కర్మ చేయడం నీ వంతు, కానీ ఫలితము నేనిస్తాను అంటాడు. కర్మ మాత్రమే మన వంతు, ఫలితం భగవంతుడే చూసుకుంటాడు. నువ్వు ధర్మంగా పని చెయ్యు. భగవంతుడు ఎక్కడుంటాడట? భగవంతుడు ధర్మంగా సంపాదించే డబ్బులో ఉంటాడట. మరి అధర్మంగా సంపాదించే దాంట్లో ఎవరుంటారు? భగవంతుడు ఉండడా? ఉండడండి. కలిపురుషుడు ఉంటాడట. అంటే నువ్వు అధర్మంగా సంపాదిస్తే కలిపురుషుని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నట్టే. ధాతురుత్తమ అంటే విశ్వమును మోయడంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ మహానుభావుడు అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఈ 4-5 శ్లోకాలు చదవటం వల్ల మనకి భగవంతుడి పైన భక్తి అపారంగా పెరిగి మనం భగవంతుడి సాన్నిధ్యంలోకి చేరగలిగే శక్తిని మనం పొందవచ్చు.